నలుగురు ఎమ్మెల్యేలు అదేంటంటారా? ఆ ఒక్క సెగ్మెంట్ కి నలుగురు అభ్యర్థులు ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం వాసులు జిల్లాలు దాటి వెళ్లి మరీ హిట్ కొట్టారు. దాంతో ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్డ్ అయిన ఆ సెగ్మెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత స్పెషల్ గా ఫోకస్ అవుతోంది. గతంలో కూడా ఆ సెగ్మెంట్ వాసులు బయటికెళ్లి గెలిచారు. అయితే ఈసారి అంతమంది గెలవడంతో కొండపిలో వారి బంధుగణం తెగ హ్యాపీ అయిపోతుంది. ఇంతకీ ఎవరా నలుగురు, ఎక్కడెక్కడి నుంచి గెలిచారు? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ తెలుగు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో కూటమి 164 స్థానాల్లో గెలిస్తే ఒక్క టీడీపీనే 135 సెగ్మెంట్లు సొంతం చేసుకుంది. ఆ 135 మంది ఎమ్మెల్యేలో నలుగురు ఒకే నియోజకవర్గ వాసులవ్వడం విశేషం. ఆ నలుగురిలో ముగ్గురు వేర్వేరు నియోజకవర్గాల నుంచి గెలవగా ఒకరు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గానికి ఆ ఘనత దక్కింది. 2009 ఎన్నికల ముందు వరకు కొండపి జనరల్ సెగ్మెంట్ డీలిమిటేషన్లో అది ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైంది. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి చెందిన నలుగురు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఘన విజయాన్ని అందుకున్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలి నుంచి గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిలు ఈ నియోజకవర్గానికి చెందినవారే. ఈ నలుగురిది కొండపి నియోజకవర్గం కావడం విశేషం. గంటా శ్రీనివాసరావు సొంత ఊరు ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని జరుగుమల్లి మండలం చింతలపాలెం. ఆయన విశాఖపట్నానికి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. విశాఖపట్నంలో వ్యాపారాలు చేసిన గంటా శ్రీనివాసరావు ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1999లో టీడీపీ నుంచి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. గంటా 2004లో ఎన్నికల్లో చోడవరం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీలో చేరి అనకాపల్లి ఎమ్మెల్యేలుగా గెలుపొంది పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో తొలిసారి మంత్రి అయ్యారు. 2014 ఎన్నికలకు గంటా శ్రీనివాసరావు టీడీపీలో చేరి విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కేబినెట్లో బెత్తు దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో గంటా విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి మళ్లీ భీమిలికి షిఫ్ట్ అయ్యి 92,401 ఓట్ల మెజారిటీతో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ని చిత్తు చేసి తిరిగి మంత్రివర్గం రేసులోకి వచ్చారు. ప్రతిసారి సెగ్మెంట్ మారినా గెలుస్తూ వస్తున్న ఆయన లక్కీ లీడర్ అన్న బ్రాండ్ నిలబెట్టుకున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం గురించి కొండపిలో ఆయన బంధుగణం కథలుగా చెప్పుకుంటుంటారు. దామచర్ల జనార్దనరావు సొంత గ్రామం ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం. జనార్దన్ తాత దామచర్ల ఆంజనేయులు టీడీపీలో సీనియర్ నేత, మంత్రిగా కూడా పనిచేశారు. ఆంజనేయులు ఆయన 1994, 99లో కొండపి నుంచే విజయాలు సాధించారు. తాత రాజకీయ వారసుడిగా జనార్దన్ 2010లో టీడీపీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కొండేపి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒంగోలు ఇన్ఛార్జ్ బాధ్యతల్ని అప్పగించింది. వైసీపీ ఎఫెక్టుతో 2012లో ఒంగోలు ఉప ఎన్నిక జరిగింది. జనార్దన్ టీడీపీ నుంచి పోటీ చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోయారు. మళ్లీ 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మాజీ మంత్రి బాలినేనిని ఓడించారు. 2019లో మరోసారి ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో ఒంగోలు నుంచి బరిలోకి దిగి 34,026 ఓట్ల తేడాతో బాలినేనిపై విజయం సాధించారు. అలా ఆ కొండపి లీడర్ రెండోసారి అసెంబ్లీ మెట్లు ఎక్కబోతున్నారు. చీరాల నుంచి గెలిచిన మద్దులూరి మాలకొండయ్యది కూడా కొండపి నియోజకవర్గమే. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు. మళ్లీ 2024 ఎన్నికలకు ముందు యాక్టివ్ అయ్యారు. మాలకొండయ్యకు టీడీపీ బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది.
ఎన్నికల్లో చీరాల టీడీపీ టికెట్ కేటాయించగా వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్పై 20,894 ఓట్ల తేడాతో విజయం సాధించారు కొండయ్య. ఆయన మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఎన్నికల్లో తొలిసారి కొండపి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసిన ఆయన ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో సైతం వైసీపీని మట్టి కరిపించారు. ఈసారి 24,756 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్పై ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టి ఎస్సీ కోటాలో మంత్రిగా ఫోకస్ అవుతున్నారు. ఆ నలుగురే కాదు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కందుకూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, కొండపి కందుకూరు ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ నేత పోతుల రామారావు కూడా కొండపి నియోజకవర్గానికి చెందిన వారే కావడం విశేషం. For more videos like this, subscribe Big TV channel.